సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే నేను చేరుతున్నా నీకోసం ఏతున్నా మాట్లాడే బుజ్జి తల్లి. హలో నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ సినిమా గొడవ ఛానల్. తండేల్ మూవీ రివ్యూకి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి తండేల్ మూవీ ఎలా ఉన్నది? అక్కినేని అభిమానులారా కాలర్ ఎగిరేసుకొని సినిమా సూపర్ 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 డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి కథ విషయానికి వస్తే, మరి హీరో పేరు రాజు, హీరోయిన్ పేరు సచ్చా. ఇద్దరు ప్రేమించుకుంటారు. మరి హీరో అందరు తెలిసిన విషయమే, ట్రైలర్లో చూపెట్టారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక ఊడలా చేపల వేటకి వెళ్ళడం జరుగుతుంది, అదే అతని వృత్తి. అలా వెళ్తున్న దశల మళ్ళీ తండేల్ గా మారడం జరుగుతుంది. తండేల్ అంటే మీనింగ్ ఏమిటంటే లీడర్ అని అర్థం. అంటే ఒక వాళ్ళ చేపలు పట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లీడర్ గా ఉంటాడు. ఎవరు? నాగ చైతన్య ఉంటాడు. మరి ఆ స్థానంలో వెళ్తున్నప్పుడు మరి అలా ఎప్పుడు ఒక ఏమంటారు, ఒకసారి వెళ్ళినాకో మళ్ళీ 9 నెలల వరకు రాడు చేపల వేటకు. 9 నెలలు సముద్రంలో ఉంటారు, 3 నెలలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు అన్నట్టు. అట్లా 9 నెలలు సముద్రంకి వెళ్ళి 3 నెలలు మళ్ళీ సాయి పల్లవి దగ్గరికి వచ్చి ఉంటాడు అన్నట్టు. లవ్ నడుస్తుంటది. ఈ దశలా అనుకోకుండా ఏమైతుంది, సాయి పల్లవికి తెలిసిన వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇట్లా చేపల వేటకు పోయి చనిపోతాడు అన్నట్టు. ఇట్లా నా యొక్క నాగ చైతన్యం చచ్చిపోతే మరి నేను ఉంటారు దాని అవుతా కదా, కాబట్టి నాగ చైతన్యాన్ని చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్తుంది. వెళ్ళొద్దని చెప్పి ప్రమాణం చేపించుకుంటది. కానీ నాగ చైతన్య తండేలు కదా, లీడర్ కదా, మరి ఒకవేళ తానే వెళ్ళకపోతే తనకు వాళ్ళ అందరికి చేపలే వృత్తి. ఆ చేపలకు వేటకు వెళ్తున్న వాళ్ళకి అవి అమ్ముకుంటేనే పైసలు వస్తాయి. ఆ పైసలతో వాళ్ళు బతకాలి, వాళ్ళ కుటుంబాలు బతకాలి. మళ్ళీ ఇలాంటి దశలో వెళ్ళకుంటే వాళ్ళకి ధైర్యం పోతుంది, సముద్రంలో వాళ్ళు ఏమైనా కావచ్చని నాగ చైతన్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ సత్య జీవితంలో ఏమైంది, ఆ రాజు జీవితంలో ఏమైంది అంటే, ఈ సాయి పల్లవి జీవితంలో ఏమైంది, ఆ యొక్క నాగ చైతన్య జీవితంలో ఏమైంది అన్నదే మిగిలిన స్టోరీ. మరి సినిమా పరంగా మొట్టమొదటిగా ఈ సినిమాకి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఖచ్చితంగా ఇవ్వచ్చు ఆల్రెడీ. ఎందుకంటే ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా, సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాలా మంది అక్కినేని అభిమానులు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం రకరకాలుగా సినిమాలు ఫ్లాప్ కావడం, అక్కినేని వారికి అభిమానులకు అంతగా గొప్పగా చెప్పుకొని ఇట్లు లేకపోవడం, ఇక మీ పని అయిపోయిందిరా అనుకుంటున్న దశలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పైన ఎంతో హోప్స్ పెట్టుకుని సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇది పోస్ట్ పోన్ అయింది. కొంచెం నిరాశకి నిస్పృహకి గురి చేసారు. అప్పుడు గీతా ఆర్ట్స్ గారు కావచ్చు, బన్నీ వాసు గారు కావచ్చు, గీతా ఆర్ట్స్ ఈ సినిమాకి నిర్మాత కాబట్టి అది చెప్తున్నా, బన్నీ వాసు గారు కావచ్చు, మీరు కాలర్ ఎగిరేసుకునేలా సినిమా ఉంటదని చెప్పారు. సేమ్ అట్లనే ఈ సినిమా ఉన్నది. ఇక అంటే మైనస్లు లేవంటే మైనస్లు ఉన్నాయి, అది మొత్తం మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే, అట్లా చెప్పిన దశలోనే ఈ పాట ఒకటి రిలీజ్ అయింది. ఇది సుడిగాలిలో పడి పడి లేచే. అంటే ఇటు సాయి పల్లవి గారు యాక్టింగ్ సూపర్ చేస్తూ ఆ యాక్టింగ్ చూడొచ్చు అన్న దానికన్నా రెట్టింపు ఈ సాంగ్ అనేది మొత్తం తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, విదేశాలలో కావచ్చు ఒక రింగ్ టోన్ గా మారిపోయింది అనడంలో విశేషం లేదు. మరి సినిమాలో కూడా ఆ పాట కావచ్చు, ఇంకా 2 పాటలే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమాని ఎటో ఒక ఉన్నత శిఖర స్థాయికి ఈ సినిమాని దేవిశ్రీ ప్రసాద్ గారు నిలబెట్టిరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లాస్ట్ కు ఇక అయిపోతుందన్న దశల ఫీమేల్ వెర్షన్ ఆఫ్ ఈ బుజ్జి తల్లి సాంగ్ ఇప్పుడు మనం ఆడియోలో మనము కావచ్చు, రేడియోలో కావచ్చు మేల్ వర్షన్ అయినాం, కానీ ఫీమేల్ వర్షన్ కూడా హైలైట్ అంటే హైలైట్ గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ అందించిండు చూడు. రియల్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు ది గ్రేట్ అని చెప్పచ్చు. ఒక సినిమాను ఒక స్థాయికి నిలబెట్టిన అనడంలో
ఎలాంటి సందేహం లేదు. ఇక సెకండ్ విషయం, సాయి పల్లవి గారు కావచ్చు, నాగ చైతన్య గారు యాక్టింగ్ సూపర్ ఉంది. వాళ్ళ యాక్టింగ్ గురించి కూడా మన సినిమాని చూడొచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంది సినిమాలో. ఇక మెయిన్ అంటే ఈ సినిమాకి ప్లస్ కూడా చెప్పుకోవచ్చు, మైనస్ కూడా చెప్పుకోవచ్చు. అతనే డైరెక్టర్ చందు మొండేటి. ఎందుకంటే కొన్ని సీన్లు బ్లాంక్ వేసి పెట్టేసిండు. అంటే ఓన్లీ హీరో ఎక్స్ప్రెషన్స్ ని ఇచ్చేద్దాం, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ అలా ఒక సీన్ లేదు. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లా కొన్ని సీన్లలో బ్లాంక్ ఉండిపోతాం, కానీ అక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు తన మ్యూజిక్ చాతుర్యంతో ఆ సీన్స్ నిలబెట్టిన దశల మ్యూజిక్ డైరెక్టర్ హిట్ అయింది. కానీ చందు మొండేటి గారు రాయడంలో కొంచెం విఫలమైందని చెప్పొచ్చు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఏదైతే పాకిస్తాన్ బోర్డర్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, అక్కడ రాసుకున్న కొంచెం స్క్రీన్ ప్లే కావచ్చు అద్భుతంగా రాసుకుంటూ ఇంకా ఇంకా పకడ్బందీ రాసుకుంటే ఇంకో లెవెల్గా సీన్ ఉండేది అది కూడా చెప్పుకోవచ్చు. అంటే లవ్ అంటే మనం లవ్ అని చూస్తాం కాబట్టి కొన్ని లవ్ సీన్స్ పడే విధంగా పడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఆ సీన్స్ మర్చిపోతాం, ఓకే ఓకే అని అనుకుంటాం. మరి సినిమా అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫిబ్రవరిలో ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ థంబ్నెయిల్ మూవీ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఇది నిజ జీవితంలో జరిగిన కథ అంటే వాళ్ళు శ్రీకాకుళంలో రియల్ గా జరిగింది. మరి పాకిస్తాన్ లో జరిగింది కూడా ఎపిసోడ్స్ కూడా రియల్ గా జరిగినాయా లేవా అన్నది నాకు తెలియదు. కానీ అంటే కొన్ని వాళ్ళు ఊహించుకొని కూడా రాస్తారు కాబట్టి అవి రియల్ గా కాదని తెలియదు. కానీ లవ్ స్టోరీ కావచ్చు, ఆ నిజ జీవితంలో జరిగిన వాళ్ళకు కూడా మనం ఏమంటారు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. కాబట్టి వాళ్ళను కూడా మరి మన ఛానల్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదే విధంగా మరి ఇంకా విశేషాలకు వస్తే సినిమాని నిలబెట్టింది మాత్రం 100% దేవిశ్రీ ప్రసాద్ గారు అని చెప్పడంలో. దాని తర్వాత సాయి పల్లవి గారు కావచ్చు, నాగ చైతన్య గారు కావచ్చు. నాగ చైతన్య గారు ఈ సినిమాలో కొంచెం మాస్ ఇటు లవ్ స్టోరీలో కావచ్చు, అటు మాస్ గా కావచ్చు సూపర్ గా యాక్టింగ్ చేసిరు. ఇంకా ఇది అన్నట్టు థంబ్నెయిల్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకో విషయం కూడా చెప్పిరు సినిమాలో, ఏంటంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎదురొస్తే బాగుంటది అంటారు కదా, అలాంటిది ఏడుచుకుంటా ఎదురొస్తే బాగుండదు, నవ్వుకుంటా ఎదురొస్తేనే వాళ్ళకి బాగుంటది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమా ఉంటది. చూడండి. ఈ యొక్క లవర్స్ డే కావచ్చు, వ్యాలెన్స్ డేకి లవర్స్ కావచ్చు, అదే విధంగా తమ బుజ్జి తల్లులకు కావచ్చు అంకితం ఇచ్చే సినిమా అనేది చాలా బాగుంది. లవ్ ట్రాక్ అన్నిటికంటే ముఖ్యం దేవిశ్రీ ప్రసాద్ గారి ఏమంటారు మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ డూపర్ ఉంటుంది. నమో నమో సాంగ్ కావచ్చు, అదే విధంగా ఒక డాన్స్ చేస్తుందా ఫస్ట్ పాట, అది కూడా ఆ పాట కూడా బాగున్నాయి. పాటల పరంగా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ పరంగా కావచ్చు సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇక సినిమా కథ విషయంలో కావచ్చు సూపర్ ఉంది. ఇక డైరెక్షన్ విషయంలో కొంచెం వీక్ యావరేజ్ గా ఉంది. సినిమా టోటల్ గా 5 పాయింట్స్ కి 3 రేటింగ్ ఇస్తున్నాను. నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు కనుక ఈ యొక్క రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం వేచున్నా. సబ్స్క్రైబ్ చేయండి నా బుజ్జి తల్లులు కోరుకుంటూ. బై బై, సీ యూ, టాటా, బై.